1,50,000 మందికి బీజేపీలో సభ్యత్వం కల్పించాలనే లక్ష్యాన్ని అధిగమించాలని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పల్వాయి హరీష్ రావు పార్టీ శ్రేణులకు సూచించారు. సోమవారం సభ్యత్వ నమోదు ప్రక్రియలో భాగంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సెప్టెంబర్ మాసంలో సాధారణ సభ్యత్వం, అక్టోబర్ మాసంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. నవంబర్ 10వ తేదీ నాటికి సభ్యత్వ నమోదు ముగించాలన్నారు. ప్రస్తుతం వరద బాధితుల్ని ఆదుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. వరద ముంపుకి నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 ఇస్తానన్న ముఖ్యమంత్రి ఇంకా సర్వేనే చేపట్టలేదని విమర్శించారు. జిల్లాలో బీజేపీ సభ్యత్వ నమోదుకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరవల్లి రఘునాథరావు అన్నారు. సోమవారం ప్రముఖ న్యాయవాదులు సభ్యత్వం స్వీకరించాలని హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జీలు ఆకుల విజయ తదితర నేతలు పాల్గొన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అధికారికంగా చాలా సంతోషకరమైన విషయం. కార్యకర్తలు ఇప్పటికే ఆన్లైన్లో తమ పేరును, తమ సభ్యత్వాన్ని నమోదు చేసుకుంటున్నారు. అట్లనే రాబోయే సెప్టెంబర్ మొత్తం సాధారణ సభ్యత్వం, అక్టోబర్ క్రియాశీలక సభ్యత్వం, నవంబర్ 10 నాటికి పూర్తి ప్రక్రియను పూర్తి చేయాలని ఈ భారతీయ జనతా పార్టీ తలపోస్తోంది. దానికి అనుగుణంగా మంచిర్యాల జిల్లాలో కూడా 1,50,000 తక్కువ కాకుండా సభ్యత్వాలు నమోదు కావాలని ఆకాంక్షిస్తున్నా. అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. ఆ విషయంలో ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాలలో కూడా సహాయక చర్యలు చాలా వెనుకబడ్డాయి. వారికి నష్టపరిహారం అందించడంలో కూడా విఫలమైంది ప్రభుత్వం. అట్లనే ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకా వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో సర్వే చేపట్టలేదు. అంటే వాళ్ళు ఎంత వెనుకబడ్డారో ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి ఈ రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగడుతూ ప్రజలందరూ భారతీయ జనతా పార్టీతో అనుసంధానం కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడే ప్రభుత్వం. కాబట్టి పెద్ద ఎత్తున ఈ సభ్యత్వ నమోదు ప్రక్రియకు సహకారం అందించవలసిందిగా మేము ప్రజలందరినీ పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. బీజేపీ సభ్యత్వము 2024ని అధికారికంగా ప్రారంభించడానికి సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పల్వాయి హరీష్ బాబు గారు, అదేవిధంగా మంచిర్యాల జిల్లా సభ్యత్వానికి ఇన్ఛార్జిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకుల విజయ్ గారు వచ్చి ఇక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణంలో ఉన్న ప్రముఖ న్యాయవాదులకు అందరికీ కూడా ఈరోజు ఇక్కడ బీజేపీ సభ్యత్వం ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మంచిర్యాల జిల్లా మొత్తం కూడా రాబోయే నెల రోజుల్లో పెద్ద ఎత్తున సభ్యత్వ కార్యక్రమాలు నిర్వహించి ఈ జిల్లా నుంచి 1,50,000 మందిని బీజేపీ సభ్యత్వానికి తీసుకునే దిశగా కృషి చేస్తామని తెలియజేస్తూ ముఖ్య అతిథి డాక్టర్ పల్వాయి హరీష్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.